నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం కుత్బులాపూర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. మనతోని ఆలయ యొక్క కమిటీ ట్రెజరర్ ఉన్నారు. ఆలయం యొక్క విశేషాలు, అలాగే ఇక్కడ ప్రతి శనివారము శ్రీవారి కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆ విశేషాల గురించి ఇక్కడ ఆలయ కమిటీ ట్రెజరర్ గారు ఉన్నారు, వాళ్ళని అడిగి ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే సార్. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ సార్. నా పేరు కె రామాచారి. 15 సంవత్సరాలైంది ఈ దేవాలయము ప్రతిష్ఠ జరిగి. మొన్ననే 15వ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించుకున్నాం. దేవాలయం యొక్క విశిష్టత ఇంత అంత కాదు. ప్రతిష్ఠ కార్యక్రమం కూడా మనము శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినిజీయర్ స్వామివారి కరకమలముల చేతనే ప్రతిష్ఠ చేయబడింది. అప్పటి నుంచి కూడా కళ్యాణ కార్యక్రమాలు, తర్వాత లడ్డు ప్రసాదం, ప్రతి శనివారం కూడా ఉచితంగా లడ్డు ప్రసాదం వితరణ చేస్తుంటాం. అది గత 10 సంవత్సరాల నుండి కూడా జరుగుతున్నది. అన్ని కార్యక్రమాలు కూడా షెడ్యూల్ ప్రకారమే ఉంటుంది. సో దాంట్లో భాగంగా మనము జనవరి 1 నాడు క్యాలెండర్ ఉంటుంది. మన దేవాలయానికి సంబంధించిన క్యాలెండర్లో ఒక విశిష్టత ఏంటంటే, ఈ సంవత్సరం మొత్తంలో ఇప్పుడు 2026 ఉన్నదానికి 2026 సంవత్సరం యొక్క జరిగేటువంటి కార్యక్రమాల వివరాలన్నీ కూడా దాంట్లో పొందుపరచడం, డే అండ్ డేట్తో సహా పొందుపరిచి ఉంటుంది. అది అందరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. జనవరి 1 నుండి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాం. అదేవిధంగా బ్రహ్మోత్సవాలు, తర్వాత ఇప్పుడు సీతారామ కళ్యాణము పెద్ద ఎత్తున చేస్తాము. అంటే ఈ ఉగాది రోజు నుండి శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు, అంటే వసంత నవరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున చేస్తాం. దాంట్లో భాగంగా ప్రతిరోజు కూడా సంపూర్ణ వాల్మీకి రామాయణ పారాయణాలు, మధ్యాహ్న ప్రవచనాలు ఉంటాయి. 24,000 శ్లోకాలతో కూడినటువంటి ఆ రామాయణ పారాయణం ఉంటుంది. అదేవిధంగా సీతారామచంద్ర స్వామి కళ్యాణం, తెల్లారి పట్టాభిషేక మహోత్సవం కూడా బ్రహ్మాండంగా చేస్తాము. హనుమత్ జయంతి రోజు మనము 1,00,000 తమలపాకులతో 1,00,000 పత్రార్చన కార్యక్రమం కూడా నిర్వర్తిస్తుంటాము. పవిత్రోత్సవాలు కూడా జరుగుతుంటాయి. అదేవిధంగా ప్రతి శ్రావణ పౌర్ణమి రోజు అండ్ కార్తీక పౌర్ణమి రోజు 1,00,000 పుష్పార్చన ఉంటుంది స్వామివారికి. అది తప్పనిసరి ఏర్పాటు చేస్తాము. తర్వాత కార్తీక మాసంలో హరిహర క్షేత్ర దర్శనాలకు తీసుకెళ్తుంటాం భక్తులను. అది అంటే హరిహర క్షేత్ర దర్శనాలకు తీసుకోవడము. ధనుర్మాసం లోపల తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి వారి ద్వారా ప్రవచనాలు ఉంటాయి రోజు కూడా. అదేవిధంగా గత 2 సంవత్సరాల నుండి తిరుప్పావై సదస్సు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భాగవతోత్తములందరినీ, పండితులందరినీ కూడా పిలిపించి వారితో ప్రవచనాలు చెప్పించి, తర్వాత వాళ్లకు సత్కారం చేయడం, వాళ్లకు అన్నప్రసాద వితరణ, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఎన్ని కార్యక్రమాలు చేస్తుంటామో. కాబట్టి ఈ కార్యక్రమాలతోనే కాకుండా మనకు కళ్యాణాలంటే స్వామికి ఎంతో ఇష్టం. సంవత్సరం లోపల 70 నుండి 85 కళ్యాణాలు జరుగుతుంటాయి. అది శనివారం కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. వాళ్ళకి ఇష్టమైనటువంటి రోజే వచ్చి వారి కళ్యాణం జరిపించుకుంటున్నారు. కాబట్టి కళ్యాణ వెంకటరమణుడని చాలా ఫేమస్. అదేవిధంగా 11 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి వారి యొక్క మొక్కు కోరికను విన్నవించుకుంటారు. పూర్తి శరణాగతిలో ఉండి అత్యంత త్వరలో వారికి ఆ కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలతోని మొక్కు తీర్చుకోవడం అనేది ఇక్కడ సాధారణంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈ విధంగా స్వామివారి యొక్క మహత్తు ఇంత అంత కాదు. కాబట్టి భక్తజనులందరూ కూడా మన దేవాలయానికి విచ్చేసి ఆ దేవదేవుని యొక్క కృపకు పాత్రుడు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. శనివారం రోజు చాలా పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ అనేది ప్రతి శనివారం తప్పనిసరి ఉంటుంది. కళ్యాణం ఉన్నా లేకున్నా కానీ అన్నప్రసాద వితరణ ఉంటుంది. అదే కాకుండా 2వ మంగళవారము దాసాంజనేయ స్వామివారికి అభిషేకాలు, సింధూర లేపనము, ఆకుపూజ, వడమాల ధారణ ఇవన్నీ కూడా ఉంటాయి. సంకటహార చతుర్థి రోజు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి ప్రతి నెల కూడా సాయంత్రం 7:30 గంటల నుండి అభిషేకాలతో కూడినటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలే కాకుండా అన్నప్రసాద వితరణ కూడా ఉంటుంది. ప్రతి షష్ఠి, శుద్ధ షష్ఠి, బహుళ షష్ఠి రోజు
సుబ్రహ్మణ్య స్వామి స్వరూపమైనటువంటి నాగదేవతలకు అభిషేకాలతో కూడినటువంటి ప్రత్యేక కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా సకల జనుల క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని అభిలషిస్తూ దేవాలయం ఇంకా అభివృద్ధి చెంది స్వామివారి కృపాకటాక్షలు అందరి యందు ప్రసరిల్లా అనేటువంటి ఉద్దేశంతో చిత్తాలేక స్వాతి నక్షత్రం, చిత్తా నక్షత్రము సుదర్శన పెరుమాళ్ పుట్టినటువంటి నక్షత్రము, స్వాతి నక్షత్రము మన నరసింహస్వామి పుట్టినటువంటి నక్షత్రం రోజు ప్రతి నెల కూడా తప్పనిసరి సుదర్శన, నారసింహ, లక్ష్మీ ధన్వంతరి హోమ కార్యక్రమాలు కూడా అత్యంత తక్కువ ఖర్చుతోని నిర్వర్తించడం జరుగుతుంది. ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ యొక్క హోమంలో పాల్గొని వారి యొక్క ఆ ఫలితాన్ని పొందుతున్నారు. కాబట్టి ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ స్వామివారి యొక్క కృపా కటాక్షలతో అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతున్నారు. అదేవిధంగా జరగాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ప్రతి విశేష పర్వదినాన స్వామివారి కళ్యాణం అనేది నిర్వహించడం జరుగుతుంది. మీరు భక్తులు మీ ఈ యొక్క కళ్యాణం నిర్వహించుకోవడానికి ఏమైనా అమౌంట్ పే చేయాల్సి ఉంటుందా? ఏంటి విధి విధానాలు ఏంటి? అంటే వాళ్ళు ఏమన్నా పువ్వులు, పండ్లు, ఇతర వస్తువులు తీసుకురావడం జరుగుతుందా? ఆ ప్రాసెస్ ఏంటో చెప్తే ప్రతి ఒక్కరికి భక్తులకి వివరంగా ఉంటుంది అండ్ ఆల్సో అందుబాటులో ఉంటుంది. ఎవరైనా చేసుకోవాలి అని అనుకున్నా కూడా కన్ఫ్యూజన్ ఉండకుండా చేసుకుంటారు. చాలా మంచి ప్రశ్న మేడం గారు మీరు అడిగింది. సో ప్రతిదానికి కూడా కొన్ని రేట్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఒక 4 రకాల హోమాలు నిర్వర్తిస్తుంటాం. దానికి కేవలం 501 రూపాయే తీసుకుంటాం. 4 సుదర్శన, నారసింహ, లక్ష్మీ ధన్వంతరి హోమ కార్యక్రమాలు చేస్తాం కదా, 501 రూపాయి తీసుకుంటాం. తర్వాత సంకటహార చతుర్థి అంటే 101 రూపాయే. తర్వాత ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి స్వరూపమైనటువంటి నాగదేవతలకు చేసే కార్యక్రమం 101 రూపాయి తీసుకుంటాము. ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి, దాసాంజనేయ స్వామి వారికి చేసే కార్యక్రమాలు ప్రతి 2వ మంగళవారం ఉంటుంది కాబట్టి దాంట్లో అభిషేకము, సింధూరలేపనము, ఆకుపూజ, వడమాల, వస్త్రము, ప్రసాదంతో సహా 601 రూపాయి తీసుకుంటాం. సర్వకైంకర్యంగా 601 రూపాయి తీసుకుంటాం. తర్వాత వేరే వాళ్ళు ఎంత ఇచ్చినా కానీ తీసుకుంటాం. కార్యక్రమాలు మాత్రం చేస్తుంటాము. స్వామివారి కళ్యాణం గురించి అడిగినారు. కళ్యాణం ఎట్లుంటుందంటే 2-3 రకాల స్టేజ్లు ఉంటాయి అన్నట్టు. ఒక కళ్యాణ పూర్వం వచ్చేటువంటి శుక్రవారం రోజు స్వామివారికి అభిషేకం, ప్రతి శుక్రవారం కూడా అభిషేకం ఉంటుంది. కానీ ఆ అభిషేకానికి ఈ కళ్యాణకర్తలను పిలుస్తాం. మార్నింగ్ 7 o'clock అట్లుంటుంది. సో వస్త్రాలు కూడా ఇస్తారు, వాళ్ళు అమ్మవాళ్ళకు కూడా వస్త్రాలు ఇస్తారు. సో అయితే మినిమం అనేది ఛార్జ్ 11,116 అనేది కళ్యాణానికి ఉంటుంది. తర్వాత అన్నప్రసాద వితరణ ఉండాలి, వాళ్ళు చేయాలి కాబట్టి అన్నప్రసాదానికి 5,116 ఇస్తామన్నట్టు అడుగుతాం. సో వాళ్ళు మొత్తం చేసుకోవాలంటే మొత్తం చేసుకుంటారు, లేకుంటే అంతే 514 అంటే 16,232 రూపాయలు అనేది మినిమం అన్నట్టు పెట్టినాం కాబట్టి అది వాళ్ళు ఇచ్చి చేయించుకుంటారు అన్నట్టు. ఆ విధంగా ఇంకా ఎక్కువ అమౌంట్ కూడా చేసుకుంటారు. జనవరి 1 నాడు పెద్ద ఎత్తున కళ్యాణం చేస్తాము. ఉగాది రోజు పెద్ద ఎత్తున కళ్యాణం చేస్తుంటాము. తర్వాత గోదా కళ్యాణం పెద్ద ఎత్తున చేస్తుంటాం. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం కాబట్టి ఇవి నార్మల్గా ఛార్జెస్. ఇదే కాకుండా అన్నప్రసాదానికి ఎంతోమంది భక్తులు మేము చేసే అన్నప్రసాదం చాలా బ్రహ్మాండంగా ఉంటుందని వాళ్ళే ముందుకొచ్చి ఒక్కొక్కసారి 11,116 అట్లా ఇస్తారు. అదే కాకుండా ఇంకొక ముఖ్య కార్యక్రమం ఏంటంటే శ్రీవారి శాశ్వత నిత్య పూజా నిధి అనేది ఉన్నది. అది అంటే వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వచ్చేటువంటి వడ్డీతోని నెలవారీ ఖర్చులు యూజ్ చేసడానికి కానీ వాళ్ళకు అంటే వాళ్ళకి ఐడెంటిటీ కార్డు ఇస్తాము. తర్వాత శాశ్వత నిత్య పూజ 11,116 ఉంటుంది. దాంట్లో కూడా ఎంతోమంది మెంబర్స్ ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చి జాయిన్ అవుతుంటారు. తర్వాత ఈ కళ్యాణానికి అన్నదానానికి వీళ్ళు ఎంతోమంది భక్తులు వాళ్ళకు తోచినంత ఇస్తుంటారు. 101 రూపాయి, తర్వాత ఎంత అంటే అంత ఇస్తుంటారు. ఇచ్చి అన్నదాన కార్యక్రమం అనేది మనం నిర్విఘ్నంగా చేస్తున్నాము. ఆ కార్యక్రమంలో ఎటువంటి సమస్య లేదు. ఎందుకంటే ఆయన కలియుగ ప్రత్యక్ష దైవము, ఎవరి నుండి ఏ విధంగా తీసుకోవాలనేది ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఆ విధంగానే కార్యక్రమాలు చేయడము చేస్తుంటే ఒక కార్యక్రమం అనుకుంటే మేము స్టార్ట్ చేసినప్పుడు మాస కళ్యాణం అంటే స్వామివారి జన్మ నక్షత్ర కళ్యాణాలు చేయాలంటేనే సమస్య కదా అనుకున్నాం. అటువంటి జన్మ నక్షత్రం కాదు, ఈ కళ్యాణాలు ఎన్ని జరుగుతున్నాయో మనకు. ఇంకో విశేషం ఏంటంటే అమెరికన్ అమ్మాయి, ఇండియన్ అబ్బాయిలు వాళ్ళు కూడా వచ్చి కళ్యాణాలు చేసుకుంటూ ఉంటారు ఇక్కడ. సో ఆ విధంగా కళ్యాణాలు అంటే స్వామికి బాగా ఇష్టం కాబట్టి ఎంతోమంది భక్తులు చేయించుకుంటారు. వాళ్ళకి ఆ విధంగా మొక్కుకొని ఆ విధంగా అమౌంట్ గురించి పెద్ద వరి కాదు కాబట్టి ఈవెన్ తక్కువ ధరకు కూడా ఎవరైనా వచ్చి చేసుకుందామన్నా కూడా వాళ్ళకు కూడా మేము సహకారం అందిస్తాం. కాబట్టి కళ్యాణం చేసుకొని ఆ ఫలితాన్ని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని వాళ్ళు పొందాలనే మా యొక్క కోరిక. కాబట్టి తక్కువ ఖర్చుతోనైనా కానీ చేసేందుకు మేము తయారుగా ఉన్నాం. జై శ్రీమన్నారాయణ. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. యొక్క విశేషం గుడి చాలా అందంగా ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ అందరూ చాలా మంచివారు. వారికి ఏదో సర్వీస్ చేయాలనేటువంటి అభిప్రాయమే కానీ అది పట్టుకుపోదాం ఇది పట్టుకుపోదాం అని ఏమీ లేదు. కొబ్బరి చెక్కలు కూడా ఎవరు పట్టుకెళ్ళరు.
అంతేగాని చాలా కమిటీ వాళ్ళు చాలా కష్టపడతారు, మేనేజర్ గారు ఇంకా కష్టపడతారు. అంచేత గుడి బాగా జరుగుతుంది ఇక్కడ. నేను రింగు రోడ్ నుంచి చింతల నుంచి వస్తాను. నిత్యం వస్తుంటారండి? నిత్యం కాదండి, శనివారం వస్తాను. ఓకే. నిత్యం. ఎట్లా ఉంటాయి ఇక్కడ పూజా కార్యక్రమాలు? పూజా కార్యక్రమాలు బాగుంటాయి. బ్రాహ్మణులు కూడా మంచివాళ్ళు, పంతుళ్ళు మంచివాళ్ళు. నేను మెగాస్టార్ చిరంజీవి చదువు చెప్పిన మాస్టర్ని, రిటైర్డ్ టీచర్ని. ఆ తర్వాత ఏమో వాడు ఖైదీ నెంబర్ 150 సినిమాలో రమ్మన్నాడు అని. అంటే అది చెప్తాను, ఇది చెప్తాను, అన్నీ చెప్తాను. ఏమంటే తర్వాత అతను కేకేస్తే రిటైర్డ్ ఎంప్లాయీస్ని, ఆ తర్వాత ఏమో ఫార్మర్స్ని తీసుకున్నాడు. నేను రిటైర్డ్ ఎంప్లాయీని, టీచర్ని. అంచేత తండ్రి రమ్మన్నాడు, వెళ్ళాను. 10 రోజులే వెళ్ళాను. అది 2 months పైనే సాగింది. అది ఈ గుడి చాలా అద్భుతంగా ఉంటుందండి, చాలా సౌకర్యంగా ఉంటుంది. అది కట్ చేసేసారు ఇప్పుడు 2 months అయిపోయింది. దాని తర్వాత ఏం జరిగింది? ఇక్కడ ఇలాగ కాలక్షేపణకి ఇలా రావటమే. ఎక్కడ బాగా జరుగుతే అక్కడికి వెళ్తాం. ఈ గుడి బాగా జరుగుతుందని శనివారం నాడు వస్తూ ఉంటాం, భోజనం చేసి వెళ్తాం. ఇలాగ మా సిస్టర్స్ వాళ్ళు కొంతమంది కలుస్తారు, వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు. అందరూ సర్వీస్ మోటో, అందరిది సర్వీస్ మోటే. ఆ కమిటీ మెంబర్సే కాదు, వచ్చిన భక్తులు కూడా సర్వీస్ మోటో. ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు రావడం, ఇట్లా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. అది ఏ విధంగా ఏర్పాట్లు చేస్తారండి? అంటే ఒక ఆలయ కమిటీ మెంబర్సా, లేకపోతే డోనర్స్ ఉన్నారా? డోనర్స్ ఉన్నారండి. తర్వాత భక్తులు కూడా అది అన్నదానానికి డబ్బులు ఇస్తూ ఉంటారు. 100, 200, 300, 500 వాళ్ళు ఓపికను బట్టి ఇస్తూ ఉంటారు. ఆ విధంగా మీట్ అవుతారు. వాళ్ళ ఫైనాన్స్ మీట్ అలా జరుగుతుందండి. చక్కగా జరుగుతారు. ఇప్పుడు శనివారం కళ్యాణం ఉన్నా, కళ్యాణం లేకపోయినా నిత్యం జరుగుతుంటుంది. శనివారం జరుగుతుంది. కళ్యాణం ఉన్నా జరుగుతుంది, కళ్యాణం లేకపోయినా అన్నదాన వితరణ బాగా జరుగుతుంది. మన ఇంట్లో గంట కూడా బాగుంటుంది. కర్రీ మామూలుగా స్వీటు, కర్రీ, చట్నీ, రైసు, ఇంకా సాంబారు, మజ్జిగ అన్నీ ఉంటాయండి ఐటమ్స్. ఇక్కడ తెలిసింది ఏంటి అని అంటే, భక్తులు వారి యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి 11 ప్రదక్షిణాలు చేసిన తర్వాత, కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చెయ్యాలి అనేది ఇక్కడ విధి విధానంగా అన్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అది వాస్తవమే కానండి, నాకు తెలియదు అంతా. నేను శనివారం వస్తానని మిగతా రోజుల్లో రావటం కుదరదండి, ఎక్కడి నుంచో రావాలి అయ్యా, అది సంగతి. తర్వాత ఏమో మంచి పేరు ఉందండి, కమిటీ వాళ్ళకి పేరుంది, ఇక్కడ ఈ దేవాలయానికి కూడా మంచి పేరుంది. తర్వాత అప్పుడప్పుడు ఈ టూర్లు వేస్తారండి, భక్తుల్ని తీసుకెళ్తారు. మంచి పండుగ రోజుల్లో దర్శనానికి అది తీసుకెళ్తారు. భద్రాచలం తీసుకెళ్తారు, లేకపోతే ఇంకో చోట తీసుకెళ్తారండి జనాన్ని. కారు మీద తీసుకెళ్తారు, కారు మాట్లాడతారు, ఇంత అవుతుంది టికెట్ అంటారు. అందరూ భక్తులు వెళ్ళేవాళ్ళు అందరూ అలాగే ఇచ్చేస్తారు వారికి. ఏమన్నా మీట్ అవుతారు. అది పేరు పుష్పకుమారి అండి. ఈ గుడికి 10 ఏళ్ల నుంచి వస్తున్నాను. ఈ గుడి బాగా ఫేమస్ అయింది. 11 ప్రదక్షిణాలు చేశాక వాళ్ళ కోరికలు నెరవేరాక మళ్ళీ 108 ప్రదక్షిణాలు చేసి కళ్యాణాలు చేయించుకుంటారండి. కళ్యాణం చేయించుకుని వాళ్ళే భోజనాలు అన్నదానాలు అన్నీ చేస్తారు. భక్తులు కూడా అన్నదానాలకు ఇస్తారు. ఈవేళ మా పేరున అన్నదానాన్ని ఉచిత లడ్డూ ప్రసాదం కూడా ఇస్తారండి. ఎవరికి అవకాశాన్ని బట్టి బర్త్డేలు అవి ఇవి చేసుకుంటారు కదండి, అప్పుడు వాళ్ళు లడ్డూ ప్రసాదం చేయిస్తారు, పులిహార ప్రసాదం చేయిస్తారు. రోజు కూడా అన్నదానం చేయించడానికి ఎంత అవకాశం ఉంటే అంత పొద్దున్నే ప్రసాదాలు వండి అక్కడ పెడతారు. వచ్చిన జనాలల్లా పెట్టుకొని తింటారు, శుభ్రంగా బాగా ఉంటారు. బాగా నమ్మకం అండి ఈ గుడి. అందరికీ కళ్యాణం చేయించుకుంటే అన్నీ నెరవేరుతాయనేటువంటి ఆశయం వాళ్ళకు ఉన్నాయి. అందరికీ నమ్మకం ఎక్కువ అందరికి. ఇప్పుడు వీళ్ళు సడన్గా వచ్చి చేయించుకున్నారు వేళ, ఇంకా జరగలేదు భక్తులు అనుకుంటే స్వామి ఆయనే తెచ్చుకున్నాడు వాళ్ళని అనమాట. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఇక్కడే ఉంటారా? పక్కలే అందరం. అయితే ఎప్పుడు అంటే విశేషం అంటే ఓన్లీ సాటర్డేస్లోనే టెంపుల్కి వస్తారా? ఏమన్నా అంటే ఫెస్టివల్స్ టైంలోనే వస్తారా, లేకపోతే కళ్యాణంలో పాల్గొనడం జరుగుతుందా? వాలంటీర్స్గా చేస్తామండి ఇక్కడ. వచ్చి బొట్లు పెట్టడం, దేవుడికి అన్ని సరి చేయటం అవన్నీ చేసుకుంటాం మేము అందరం. ప్రతినిత్యం మీరు శ్రీవారి సేవలో ఉంటారు అంతేనా? అంతేనండి. ఈ ఆలయం యొక్క కమిటీ విశేషాలు ఎట్లా ఉంటాయి చెప్పండి. చాలా మంచిదండి కమిటీ అంతా కూడా. కమిటీ మెంబర్స్ చెప్పండి మీరు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. 15 సంవత్సరాలు అయింది టెంపుల్ పెట్టి. వచ్చిన భక్తులకు కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఇక్కడ. 11
ప్రదక్షిణాలు చేసి మనం ఏదైనా అనుకుంటే కంపల్సరిగా తీరుస్తారు ఆ స్వామి. ఆ నమ్మకం ఉంది. స్వామి విదేశాల్లో ఉండి కూడా వచ్చి కళ్యాణం చేపించుకొని వెళ్ళిపోతారు. వేరే వేరే కంట్రీస్, అన్ని కంట్రీస్ వాళ్ళు కూడా వచ్చి అక్కడ మన తెలుగు వాళ్ళు మొక్కుకొని ఇక్కడికి వచ్చి కళ్యాణం చేపించుకొని మళ్ళీ వెళ్ళిపోతారు. మీరు ఇట్లా స్వామివారి సేవలలో పాల్గొనడం, ప్రతి నిత్యం మీరు ఆ భగవన్నామ స్మరణతో అవకాశాన్ని బట్టి మీరు ప్రతినిత్యం పాల్గొనడం జరుగుతుంది. ఎట్లా అనుభూతి చెందుతున్నారు? చాలా సంతోషంగా ఉంటుందండి. గుడికి రాకపోతే మాకేంటో హెల్త్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఎంత పనులున్నా ఏం చేసినా కానీ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటే హ్యాపీగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఈ గుడికి వచ్చిన నుంచి బాగానే ఉందండి మాకు. ఇంకా అలవాటుగా ప్రతి ఫెస్టివల్స్కి ఇక్కడ వార్షికోత్సవాలని, కొంచెం పుట్టినరోజులన్నీ చేసుకుంటారు. పెళ్లి రోజులు కళ్యాణం కూడా చేసుకుంటారండి. అందరికీ హ్యాపీగానే ఉంటుంది ఇక్కడికి వచ్చి. నాకేంటో అంటే ఈరోజు శనివారమే కాకుండా ఈరోజు శనివారం యాక్చువల్లీ ఈరోజు ఎట్లాంటి పర్వదినం లేదు. అయినప్పటికీ స్వామివారి కళ్యాణం చూస్తున్నంతసేపు ఈరోజు ఏంటో విశేషమైన దినంలాగా అలానే అనిపిస్తుంది. అలాగే అనుభూతి చెందుతారండి అందరూ కూడా. చాలా అన్నదానం ఉంటుందండి ఇక్కడ. అన్నదానం ఉంటుంది. సాయంత్రం పూట కూడా ప్రసాదాలు వండి పెడతారు. భజన ఉంటుంది. భజనలు ఉంటాయి. శనివారం ఈవినింగ్ భజనలు ఉంటాయి. మళ్ళీ వాళ్ళు భజన బృందం వస్తారు. ఇంతమంది భక్తులు ఇట్లా స్వామివారి కళ్యాణంలో పాల్గొనడం అంటే చాలా విశేషం కదా. ప్రతి శనివారం పులిహార ఉచితంగా పెడతారండి. లడ్డు ప్రసాదం కూడా ఎంతమంది వస్తే అంతమందికి ఉచితంగా పెడతారు ప్రతి శనివారం కూడా. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. నా జీవితంలో 2 అద్భుతాలు జరిగాయి ఈ స్వామివారి వల్ల. 8 సంవత్సరాల నుంచి సంతానం లేని నాకు 11 ప్రదక్షిణాలు చేశాక నాకు పాప పుట్టింది. నేను ఇక్కడ కళ్యాణం చేసుకున్నాను. గత 5 సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో రెంట్ కోసమని నేను చాలా తిరిగాను. స్వామివారి సేవలో ఉండాలి, నేను జాబ్ చేస్తాను, కాస్త టైం అని నేను స్పెండ్ చేయాలని. కానీ స్వామివారి పక్కనే నేను ఇల్లు కొనుక్కునేలా చేశారు. సో ఈ 2 అద్భుతాల వల్ల నాకు స్వామివారి దయ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే ముందు నీకు. హ్యాపీ బర్త్డే. ఈరోజు నీ బర్త్డే కదా. ఈ టెంపుల్లో ఇప్పుడు మీరు వెంకటేశ్వర కళ్యాణం చేయించుకున్నారు కదా, ఎలా అనిపించింది నీకు? చాలా హ్యాపీగా ఉంది. ఓకే, ఎప్పుడైనా వచ్చినావా టెంపుల్తో మమ్మీ డాడీతో? ఓకే, ఇట్లా ఇప్పుడు ఈరోజు ఇంతసేపు మీరు స్వామివారి కళ్యాణం చేయించుకున్నారు, చాలా బాగా జరిగింది కదా. ఎట్లా అనిపించింది? ఇంకా హ్యాపీగానే అనిపించింది. ఎవ్రీ బర్త్డే మీరు ఏం చేస్తారు? ఏదో ఒక ఎక్కడో రెస్టారెంట్కో అటో ఇటో వెళ్తారు కదా. ఈ ఇయర్ మీరు బర్త్డే టెంపుల్లో సెలబ్రేట్ చేసుకున్నారు కదా, ఎట్లా అనిపించింది? స్పెషల్. ఓకే, హాయ్, నీ పేరు? యువన్. యువన్. ఎలా ఉంది? నువ్వు గుడిలో సెలబ్రేట్ చేసుకున్నావు కదా టెంపుల్లో నీ బర్త్డే, ఎలా అనిపించింది? పీస్ఫుల్గా ఉంది. యాక్చువల్గా కళ్యాణం అయితే అనుకోలేదండి. మేము జనవరి 1 రోజు టెంపుల్కి స్వామివారిని దర్శనం చేసుకుందామని వచ్చాము. వచ్చిన తర్వాత అక్కడ అన్నదానం జరుగుతుంది. ఆ టైంలో మేము అన్నదానం చేపిస్తే మంచిది అనే ఉద్దేశంతో ఆ రోజు అన్నదానం చేపిద్దాం అనుకున్నాము. కొన్ని అనివార్య కారణాల్లో కుదరలేదు. సో శనివారం వచ్చింది, 14వ తేదీ, పిల్లల పుట్టినరోజు కదా, అందుకని అన్నదానం మాత్రమే అనుకున్నాం. అన్నదానం కోసం అని చెప్పి మా వైఫ్ వచ్చి ఇక్కడ మాట్లాడారు రామాచారి గారితో. అన్నదానంతో పాటు కళ్యాణం చేయించుకుంటే బాగుంటుంది అని చెప్పి ఆయన అన్నారు. తర్వాత రోజు వచ్చినప్పుడు మాకు దేవుడి వల్ల శనివారం రోజు స్లాట్ దొరకడం అనేది చాలా కష్టం అన్నమాట. సో ఆ రోజు స్లాట్ దొరికింది. అంటే మాకు కొంచెం కళ్యాణం అంటే నేను కొంచెం భయం అనిపించింది నాకు. ఎలా ఉంటుందో ఏంటో, అన్నదానం అయితే ఇచ్చేస్తే మనం వెళ్ళిపోవచ్చు కదా అనుకున్నాం. ఆయన సాటర్డే స్లాట్ ఉంటుందని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మా కోసమే ఉన్నట్టు అనిపించింది. దేవుడు మా కోసమే మా చేత చేయించాలనుకున్నట్టున్నాడు. చూస్తుంటారా మ్యామ్ ఈ టెంపుల్కి? ఉంటాను. ఎట్లా ఉంటాయి మ్యామ్ ఇక్కడ టెంపుల్? చాలా బాగుంటుంది. అంటే విశేష పర్వదినాలలోనేనా లేకపోతే డైలీ ఎప్పుడు ఎవరో ఒకరు కళ్యాణం చేయించుకుంటారు. మాస కళ్యాణం దేవుడు నామం శ్రవణ నక్షత్రంలో చేస్తుంటారు కదా. రేపు శ్రవణ నక్షత్రం దేవుడిది, రేపు కళ్యాణం. ఎవ్రీడే కళ్యాణం జరుగుతూనే ఉంటుంది. ఎవరో ఒకరు చేయించుకుంటూనే ఉంటారు. చాలా బాగుంటుంది. ఎప్పుడు రష్ ఉంటుంది టెంపుల్ అయితే. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ కళ్యాణం చేయించడం వల్ల ఎలా ఫీల్ అవుతుంది? అదొక అదృష్టంగా అదృష్టమేనండి వాస్తవంగా అయితే. ఎందుకంటే తిరుపతికి వెళ్ళినా కానీ కొన్నిసార్లు మాకు కళ్యాణం చేపిద్దాం అనుకుని వెళ్ళినా కానీ అవకాశాలు దొరకలేదు. దర్శనం చేసుకుని వచ్చేసిన రోజులు ఉన్నాయి. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా కళ్యాణం మేము అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మాకు వచ్చిన అవకాశం ఇది కళ్యాణం చేయడం అనేది. మేము ఓన్లీ సాటర్డేకి ఉగాదికి స్లాట్ క్లోజ్ అయిపోయింది.
మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కళ్యాణం ఉంది అనేది, మా కోసమే ఎవ్వరు ఇవ్వలేదంట. నేను మా కోసమే ఉగాదికి స్లాట్ లేదు, 19th ఉగాది కదా, 19th స్లాట్ లేదు, రేపు సోమవారం పుట్టినరోజు కాబట్టి ఆ స్లాట్ కూడా లేదు. కానీ శనివారం మాత్రమే స్లాట్స్ ఉండవు అసలు ఎవ్రీ టైం. మనం ఒక 2-3-4 months ముందే చెప్పాలన్నమాట వీళ్ళకి. ఆనాఫడ నేను వచ్చింది కూడా అడిగింది కూడా తను 11th రోజు వచ్చి 11th or 10th రోజు వచ్చి 12th రోజు వచ్చి అడిగారు. ఆనాఫడ స్లాట్ ఉందన్నారు. ఓకే, మాకు కూడా ఎప్పుడు చేపిలేదు, చేయించుకున్నామా మంచిది, ఇంత పే చేస్తున్నారు, కళ్యాణం చేయించుకొని భోజనాలు పెడితే మంచిది అని చెప్పేసి అన్నారు. మా కోసం ఎవ్వరు అడగలేదండి. స్వామి వారే చేయించుకున్నారు. మాకు అలానే అనిపిస్తుంది. ఆయన అంతటా ఆయన మా చేత చేయించాలనుకున్నారు. నేనైతే అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి, చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కళ్యాణం అనేది, అసలు అనుకోలేదు. ఆయన పిలిచి మరి మా చేత చేయించుకున్నారంటే అది అదృష్టమే కదండి. నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్.